దీని జీవితం హాలీవుడ్ బాలీవుడ్ ఈ సినిమాలన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటాయో అలాంటి కథలు అల్లారు సార్. ఎలాంటి కథలంటే సిట్టలిన కట్టు కథల్లో మద్యం ముడుపులు బెంగుళూరుకే, మద్యం ముడుపులు హైదరాబాద్లో 100 ఎకరాలు కొన్నారు, లిక్కర్ మనీలో 100 కోట్ల రూపాయల బంగారం కొన్నారు, 100 కోట్లు. లిక్కర్ సొమ్ముతో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. మీ జీవితం టాంజానియాలో ఇనుప కర్మాగారం ఉంటుంది, దాని పేరు అది ఏడందో తెలీదా? తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు. నేరం ఇక్కడ బ్యాకప్ బ్యాంకాక్లో లిక్కర్ సొమ్ముతో దుబాయ్లో టెక్కర్ ట్రేడింగ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. నెదర్లాండ్ లండన్ యూఏఈలో లిక్కర్ సొమ్ముతో వ్యాపారాలు చేశారు. మద్యం సొమ్ముతో సినిమాలు తీశారు. ఇంకా 5 దొరకల. మొత్తం డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. తాడేపల్లిలో నేల మాలికల్లో డబ్బులు దాచారు, బెంగళూరులో బంకర్లో దాచారు. అల్లీ బిల్లీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అల్లీ బిల్లీ అంట, వెరైటీ వినండి. అంతా మాయం చేశారు, అసలు ఏం దొరకల. నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తేనే దొరికింది. షెల్ కంపెనీల్లో పెట్టారు. మద్యం ముడుపులతో ఓట్లు మొత్తం కొనేశారు 175 నియోజకవర్గాల్లో. 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 375 కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లు నాశనం చేశారు. అప్పుడు ఆర్టీఐ అయితే అదేం లేదని చెప్పి దొరికిపోయారు. ఆ రోజు 12 అట్టపెట్లు 11 కోట్లు ఈ డబ్బులు అయ్యే. తర్వాత మళ్ళీ దొరికిపోయారు. లిక్కర్ సొమ్మంతా ఇక్కడ తిన్న లిక్కర్ సొమ్మంతా ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ పెట్టారంట వీళ్ళు రాసిన కథల్లో. ఓటర్లకు పంచడానికి ట్రక్కుల్లో లిక్కర్ డబ్బు తరలించి అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఈ రాసినటువంటి కట్టు కథలు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కంటే ఎక్కువ ఉండవు. కాదు వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెప్పారా రైట్ చెప్పారా చెప్పడానికి. ఇది మా గౌరవప్రదమైన SIT కాదు, మీరు చెప్పిన CIT. ఈ CIT కథల్లోనే ప్రసాద్ చెప్పండి. CIT చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్నటువంటి ఆ 2 ఛానల్ తపాలా ఛానల్ తపాలాలు మీరు అన్న పెట్రోల్ బంకులు అన్ని వాళ్ళందరూ రాసినటువంటి కథల్ని మొత్తం అన్ని పేపర్ క్లిప్పింగ్ సార్. మొత్తం చూపించండి, గంట పట్టింది కాబట్టి సింపుల్ గా రాసుకొని చెప్తున్నా. తర్వాత ఏం రాశారు తెలుసా సార్? అంతా SIT కాదు CIT లో అంతా రాజకేశ్ రెడ్డే, అంతా గోవిందప్ప బాలాజీయే, అంతా కృష్ణమోహన్ రెడ్డే, అంతా ధనంజయ రెడ్డే, కర్త కర్మ క్రియ అంతా మిథున్ రెడ్డే. ఒకరోజు రాసిన వార్త అంతా వెంకటేష్ నాయుడే, అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని రాసి అంతా సజ్జల భార్గవ రెడ్డి, అంతా వైఎస్ అనిల్ రెడ్డి, అంతా నర్రెడ్డి సునీల్ రెడ్డి. తర్వాత అంతా ఈశ్వరు, అంతా ప్రసాద్ గారు. 2 రోజులు పోతే మీరు కూడా రోజు మాట్లాడుతున్నారు. రంగయ్య గారు కూడా మాట్లాడారు కాబట్టి ఆయన పేరు కూడా ఓ రోజు అంతా రంగయ్య గారికి కూడా పంపించారు డబ్బులు అని రాసినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఇట్లాంటి